నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బొడమేరకు గండ్లు పడిన ప్రాంతంలో మంత్రి నిమ్మల పర్యటన. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ వద్దని అధికారులకు కీలక ఆదేశాలు. ప్రజలను వంచే వాళ్లు రాయలసీమ బిడ్డలు కాలేరన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి. చంద్రబాబు పాలన ఆగమ్య గోచరంగా సాగుతుందని ధ్వజం. దేవాదాయ శాఖ భూముల హస్తగతంకు కూటమి సర్కార్ కుట్ర పన్నుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపణలు. బ్రహ్మోస్ క్షిపణి దెబ్బకు పాక్ విలువెల్లాడిందన్న మోదీ. పాకిస్తాన్లోకి 100 మైళ్లు చొచ్చుకెళ్లి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామని వెల్లడి. బొడమేరకు పడిన 3 ప్రధాన గండ్లను అత్యవసరంగా పూడ్చివేసి వాటిని కలుపుతూ శాశ్వత పరిష్కారంగా 23 కోట్ల వ్యయంతో కాంక్రీట్ గోడ నిర్మాణ పనులను ప్రభుత్వం చేపట్టింది. మంత్రి నిమ్మల రామానాయుడు ఈ నిర్మాణ పనుల పురోగతిని నిశితంగా పరిశీలించారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ వద్దని, వర్షాకాలం ప్రారంభమయ్యేలోగానే నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు, అధికారులను ఆయన ఆదేశించారు. పనులు వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పటిష్టమైన గోడ నిర్మాణం పూర్తయితే భవిష్యత్తులో బొడమేరు వరదల నుంచి విజయవాడ నగరానికి రక్షణ లభిస్తుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. లైటింగ్ పెట్టుకోవాలి, 4 షిఫ్ట్లు పెట్టాలి, 4 యూనిట్లు పెట్టాలి. అక్కడ యూనిట్ అక్కడే, ఇక్కడ యూనిట్ ఇక్కడే, అక్కడ యూనిట్ ఇక్కడే అని క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను సోనరా గారు. మరి చెప్పినప్పుడు అమలు చేయాలి మీరు. ఇది పబ్లిక్ కి ఎఫెక్ట్ అయ్యే పని. 10 రోజులు బస్సులో పడుకుని పనిచేశాడు ఆయన. అసలు అక్కడ ఓపెన్ చేశారు కదా, ఇది ఒకటి వస్తుంది అలా ఓపెన్ చేసుకున్నది. రెండోది కూడా మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేసి మనం పెట్టమని చెప్పాం కదా సార్. అసలు ఇప్పుడు తీయడం అంటే ఏంటి, కింద డెప్త్ తీయాలి, శాండ్. ఇప్పుడు ఈ వర్క్ జరగాలి కదా ప్యారలల్ గా. అదో కాంట్రాక్టర్ ఇదో కాంట్రాక్టర్ అనుకుని పని జరగాలి. అందరినీ పెట్టుకోవాలి గట్టిగా. యుద్ధ ప్రాతి మీద టకటకా వెళ్ళిపోవాలి తప్ప మీకు చుట్టూ మీరు జనరేటర్లో పెట్టుకుని లైట్లు కర్రలు కట్టి జనరేటర్లు పెట్టేసి లైట్లు వెలుగుతూ ఉండాలి. 2, 3, 8, 24 గంటలు కూడా పని చేయాలి. 8 అవర్స్కి షిఫ్ట్. మీకు ఐరన్ అయినా సరే, శాండ్ ఫిల్లింగ్ అయినా సరే, కాంక్రీట్ బెడ్ అయినా సరే, ఎర్త్ వర్క్ తీసుకునేవాళ్ళు. 4 వర్క్లు ఉన్నాయి మీకు. 4 కూడా 4 దేని పని దానిదే జరుగుతుండాలి. ఈ పనే మీరు ఎదురు తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు అటు నుంచి కూడా పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ రెండు పెట్టారు కదా వెహికల్స్. ఇక్కడ ఈ 2 ఇక్కడ తీస్తుంది మట్టి. ఇప్పుడు నువ్వు ఇంకో 100 మీటర్లు అక్కడ కూడా 2 మిషన్లు పెట్టండి. అక్కడ కూడా 2 కాబట్టి మధ్యలో కూడా పెట్టుకోండి. ఒక 5-6 మిషన్లు పెట్టండి. ఇక్కడ మనకి ఇవన్నీ 15 రోజుల నుంచి కూడా ఇంప్రూవ్ చేయలేదు. మళ్ళీ మీరు ముందు ఎలాగ 10 రోజులు పోయింది. కనీసం మీరు ఇట్లాగా చేస్తే మాత్రం అవ్వదు. డబల్ పెట్టుకోవాల్సిందండి. బుడమేరు డైవర్షన్ ఛానల్కి సంబంధించి లెఫ్ట్ బండ మీద ఆ రోజు ఏదైతే 3 గంటలు పడి ఈ యొక్క విజయవాడ పట్టణాన్ని వరద ఏదైతే ముంచేసిందో ఆ రోజు మరి పెద్ద ఎత్తున రాత్రి పగలు ఈ యొక్క 3 గంటలను పూడ్చినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. భవిష్యత్తులో కూడా ఎక్కడైతే గతంలో గంటలు పడ్డాయో అక్కడే మళ్ళీ గంటలు పడేటువంటి అవకాశం. ఎందుకంటే మొన్న వరదకి కాదు, గతంలో ఎప్పుడు వరద వచ్చినా కూడా ఈ ప్రాంతంలోనే పులివాగుకి వచ్చేటువంటి ఏదైతే వాగు ఉందో దానికి ఆపోజిట్గానే ఈ బండ ఉండడం వల్ల ప్రతిసారి ఇక్కడే బండకి గండి పడుతుందని ఏదైతే అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ చెప్పినటువంటి మీదట గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల ప్రకారం 28 కోట్ల రూపాయలతోటి ఈ 3 గంటల వెంబడి కూడా ఒక పర్మనెంట్గా ఒక సీసీ వాల్ని నిర్మాణం చేయాలని చెప్పేసి టెండర్స్ని కూడా మనం పిలవడం జరిగింది. అందులో అగ్రిమెంట్ వాల్యూగా 23 కోట్ల రూపాయలతో పనులు చేపట్టడం జరిగింది. అయితే ఆ చేసేటువంటి పనుల్ని ఇంకా వేగవంతం చేయవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా అప్పుడే నేను 3 సార్లు ఇక్కడికి రావడం జరిగింది. చాలా నత్తనడకన నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా అవుతే ఈ సీజన్లో పూర్తి కాగనేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే ఇప్పుడు ఏజెన్సీని కూడా క్లియర్గా హెచ్చరించడం జరిగింది. అధికారులను కూడా సీరియస్గా హెచ్చరించడం జరిగింది. ఆ ఏజెన్సీకి కూడా ఆల్రెడీ ఇప్పుడే ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అవసరమైతే ఇన్ టైంలో చేయకపోతే బ్లాక్ లిస్ట్లో కూడా పెడతామని చెప్పేసి కూడా హెచ్చరించి ఈ యొక్క ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఇమ్మీడియట్లీ యుద్ధ ప్రాతిపదికన షెడ్యూల్ని కూడా ఎవ్రీడే ఏ రోజుకు ఆ రోజు జరిగేటువంటి పని కూడా షెడ్యూల్ని పెట్టుకుని షిఫ్ట్లు కూడా 3 షిఫ్ట్ల కింద 3 8 24 గంటలు షిఫ్ట్లు పెట్టుకుని యుద్ధ ప్రాతిపదికన ఆ పనులు ఏదైతే ఈ నత్తనడకన జరుగుతున్నటువంటి పనులను స్పీడ్ చేసేటువంటి విధంగా రేపు వర్షాకాలం అంటే ఈ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. రేపు మళ్ళీ
ఏ ఒక్క ఇబ్బంది లేకుండా 10-15 రోజుల్లోనే ఈ పనులన్నీ కూడా ఒక కొలిక్కి తీసుకురమ్మని చెప్పి కూడా సీరియస్గా అధికారులకి ఏజెన్సీ కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తారు. చంద్రబాబు రాయలసీమ బిడ్డ కాదు సీమ ద్రోహి అని వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలను వంచే వాళ్లు సీమ బిడ్డలు కాలేరని అన్నారు. చంద్రబాబు పాలన ఆగమ్య గోచరంగా సాగుతోందని, ఎన్నికల హామీలు అమలు చేయడంలో కూటమి సర్కార్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చేయని పనులను చేసినట్లుగా చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదం అంటూ మండిపడ్డారు. వైఎస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలను చంద్రబాబు నిలిపేశారని, చంద్రబాబుది రౌడీ రాజ్యం, గూండా రాజ్యం అని ధ్వజమెత్తారు. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ లోనే గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. చంద్రబాబు గారి ప్రసంగం చూస్తే అధికారంలోంచి దిగిపోతున్నామనే బాధ ఆయన ప్రసంగంలో కనపడతా ఉంది. అందుకే ఆయన వైకుంఠపాలి ఆడకండి అన్నాడు. వైకుంఠపాలి వద్దు, మమ్మల్ని కొనసాగించండి అన్నాడు. అంటే మమ్మల్ని మింగద్దండి అని ప్రజలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు. నువ్వేమో సూపర్ 6 అని చెప్తివి, ఎక్కలేని అబద్ధాలన్నీ కూడా హామీల రూపంలో వండి వార్చి ప్రజలను నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కితివి. మరి నువ్వు వచ్చినాక చేసింది ఏమయ్యా అంటే, సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఏ గతి పట్టించారంటే, తెలుగు ప్రజలు యావత్తు కూడా తాము దగాపడ్డామనేటువంటి ఒక అభిప్రాయంలో ఉన్నారు. ఎనీ పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, జనసేనకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, మేము దగాపడ్డాము అనేటువంటి భావనలో ఉన్నారు సంపూర్ణంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తొలి సంవత్సరం నుంచే ఇచ్చిన నవరత్నాల హామీలను అమలు పరుస్తూ వచ్చారు. ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాటను నిలబెట్టుకుంటా 5 సంవత్సరాల పాటు సంక్షేమ పథకాలను అందజేశారు. అది చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, నేతన్న నేస్తం కావచ్చు, పెన్షన్లు కావచ్చు. సంక్షేమ పథకాల విషయంలో జగనన్న ఇచ్చిన మాట మీద కట్టుబడి 5 సంవత్సరాల పాటు కూడా ఒక సంక్షేమ ప్రభుత్వాన్ని నడిపినారు. ప్రజలను తమ కన్న బిడ్డల వలె చూసుకున్నారు. ఇది నా బాధ్యత అన్నాడు. జగనన్నకు వచ్చిన కష్టాలు ఎవరికి రాలే. కోవిడ్ సమయంలో 78,000 కోట్ల పన్నుల రాబడి తగ్గిపోయినా, ఖజానా ఖాళీ అయినా ఇచ్చిన డేటు ప్రకారం సంక్షేమ పథకాలు అందిస్తూ జగన్ గారు చెప్పుకోవడానికి ముందునే మరి ఈ 1 సంవత్సర కాలంలో ఏం చేశారు మీరు? చంద్రబాబు నాయుడు గారు చెవులో పూలు పెట్టడం తప్ప నిన్న మీరు ఏం చేశారు? లోకేష్ బాబు గారు తగ్గేదేలే అంటే అన్నాడు. తగ్గేదేలే అంటే మా గొంతు మేము కోసుకోవడంలో మేము తగ్గేదే లేదన్నట్టు కనపడతా ఉంది. సంవత్సరంలోనే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలే 170% మంది వాళ్ళ ఎమ్మెల్యేల మీద విరుచుకుపడుతున్నారు. ఒక సర్వేలో తేలింది 170% మంది మహానాడుకు వచ్చినటువంటి టీడీపీ కార్యకర్తలు వారి ఎమ్మెల్యేల మీద విరుచుకుపడతా ఉన్నారు. మరి ఈయన సూపర్ 6 అమలు చేయలే, అప్పుడే 6 శాసనాలు అంటున్నారు. ఇప్పుడు రాష్ట్రానికి రాసిన మరణ శాసనం చూస్తున్నాం. సూపర్ 6 అమలు చేయలేదు, కానీ నేను అన్ని అమలు చేశానని చెప్తాడు చంద్రబాబు నాయుడు. మరి ఆయనకు ఆల్జిమర్ స్పీక్స్కి వెళ్ళిందా? మరి ఆయన పరిస్థితి ఏంటో లోకేష్ బాబు మరి కుర్చీని లాక్కునేటువంటి టైం వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారు ప్రచార పటోటాలతో, ఆర్భాటాలతో, వికృత చేష్టలతో, వికటహాసాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కూల్చివేతలతో మొదలుపెట్టావు నీ ప్రభుత్వం. ఈరోజు మీ ఔరంగజేబు పరిపాలన మెడికల్ కాలేజు అమ్మకాలతో, సచివాలయ ఆర్బీకే వ్యవస్థల రద్దుతో, వాలంటీర్ల వ్యవస్థల రద్దుతో, వెనుకబడిన ప్రాంతాల తాగు సాగునీటి ప్రాజెక్టుల రద్దుతో, మహిళా సాధికార వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో, విద్యార్థుల భవిష్యత్తును చిదిమేస్తూ, ఉన్న ఉద్యోగాలు రద్దు చేస్తూ, నిరుద్యోగులను మోసం చేస్తూ, మీరు వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నింటి కనపడటంలే. లా అండ్ ఆర్డర్ అనేటువంటి పదానికి అర్థమే తెలియని పరిస్థితుల్లో ప్రజల్ని నెట్టి పోలీసులను మీ గోర్ఖాలుగా వాడుకొని ఈరోజు ఒక అరాచక రాజ్యాన్ని, రౌడీ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి ఒక గూండా రాజ్యాన్ని ఏర్పాటు చేశారు రాష్ట్రంలో. పథకాలు అడిగితే గొంతు కోస్తారేమో, గొంతెత్తితే గొంతు కోస్తారేమో అనేటువంటి ఒక భయాన్ని కల్పించారు ఈరోజు రాష్ట్రంలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను జైళ్లకు పంపి దాన్ని గొప్పలుగా చెప్పుకుంటా ఉన్నారు మహానాడులో. ఒక ఆయన ఎక్కడ పోయాడో తెలియదంటే, ఇంకొక ఆయన జైల్లో ఉన్నాడంటే, ఇంకొకరికి ఏమైందో తెలుసు కదా అంటున్నాడు. రెడ్ బుక్ గురించి గొప్పగా చెప్పుకుంటా ఉన్నాడు. మరి మీకు అధికారం ఇచ్చింది ఇందుకేనా అని ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు.
రాష్ట్రంలో దేవాదాయ శాఖ భూములను తమ బినామీల పరం చేసేందుకు కూటమి సర్కార్ కుట్ర చేస్తుందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ లీజుల ముసుగులో తమకు కావాల్సిన వారికి కారు చౌకగా దేవాలయ భూములను అడ్డతోవలో దారాదత్తం చేసేందుకే ప్రభుత్వం ఆగమేఘాల మీద జీవో 139ని జారీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ భూముల లీజులకు సంబంధించి న్యాయస్థానాలు నిర్దేశించిన మార్గదర్శకాలను కూడా ఉల్లంఘిస్తూ కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయాలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖకు సంబంధించి భూముల మీద దృష్టి పెట్టారు. నోరు లేదని చెప్పని, దేవుడు మాట్లాడలేడని, ఈ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి 4,467 ఏకర్స్ లక్షల ఎకరాల భూమి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటి భూమి. గతంలో మన పెద్దవాళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే వారికి ఉన్నటువంటి భూమిని ఆ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి ఒక మంచి సదుద్దేశంతో, ఒక లక్ష్యంతో మన పెద్దవాళ్ళందరూ కూడా పనిచేసినటువంటి పరిస్థితి చూసాం. దాన్ని రాను రాను ఈ దేవాదాయ భూములు ప్రభుత్వం తన ఇష్టం వచ్చినటువంటి తనకు కావాల్సినటువంటి వారికి దారాదత్తం చేయడం కోసం జిఓఎంఎస్ నెంబర్ 139 అని చెప్పని 25/25/2025 ఒక నోటిఫికేషన్ని ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దేవాదాయ శాఖలో ఉన్నటువంటి భూములు, ఈ భూములు ఉన్నది 4,67,000 ఎకరాలు ఉన్నటువంటి భూమి. ఇందులో పూర్తిగా 87,000 ఎకరాలు ఆక్రమణలోనూ చెర్ర పట్టి ఉంది. అలాగే పట్టణాల్లో ఖరీదైనటువంటి 4,244 ఎకరాలు వారు అనుకున్నటువంటి వాళ్ళకి, ఇప్పటికే అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి వాళ్ళకి తిరిగి మళ్ళీ ఒక 33 సంవత్సరాల పాటు లీజుకి ఇవ్వడానికి అధికారం కల్పిస్తూ ఈ నోటిఫికేషన్ని 2వ తారీఖు 5వ నెలలో ఈ సంవత్సరం విడుదల చేయడం జరిగింది. పూర్తిగా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ రకమైనటువంటి చర్య ద్వారా, ఈ రకమైనటువంటి నిర్ణయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాతో పాటు ఏ గుడికి సంబంధించినటువంటి భూమి ఉందో ఆ గుళ్ళకి అనుకున్నటువంటి పెద్దల యొక్క ఆశయానికి తూట్లు పొడిచినట్టుగా అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తాను. వారి సొంత మనుషులకి కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 33 సంవత్సరాల పాటు ఉన్నటువంటి వారు మళ్ళీ తిరిగి ఇంకొక 33 సంవత్సరాలు లీజుకి ఇవ్వడం, 50 సంవత్సరాలు దాటిన లీజులు ఉన్నాయి, భూములు ఉన్నాయి. తిరిగి మళ్ళీ ఇంకొక 50 సంవత్సరాల పాటు వాళ్ళ చేతుల్లో ఉంటే ఆ భూములకు సంబంధించినటువంటి హక్కులన్నీ కూడా ఎవరైతే లీజుల్లో ఉన్నారో, ఎవరైతే వాడకందారులు ఉన్నారో, ఎవరి చేతుల్లో అయితే ఆ భూములు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ సొంతమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో దాపురించేటటువంటి పరిస్థితి కనపడుతోంది. చంద్రబాబు గారి ప్రభుత్వంలో భూ దోపిడీ అనేది ఎక్కువైపోయింది. ప్రభుత్వ భూములు ఇచ్చేశారు కావలసినటువంటి వారికి. ఇప్పుడు దేవాదాయకు సంబంధించినటువంటి భూములు ఇచ్చేటటువంటి దీనికి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఎండోమెంట్స్ శాఖలో ఫైల్ నడుస్తూ ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి చట్టాన్ని సవరణ చేసేటటువంటి పరిస్థితికి వచ్చేసారు ఆల్రెడీ. ఎందుకంటే ఇప్పటిదాకా అమల్లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం అయితే దేవుడి భూములు లీజుకి ఇవ్వాలంటే తప్పనిసరిగా వేలం పాట నిర్వహించాల్సి ఉంటుంది. ఎవరు ఈ వేలం పాటలో అత్యధికమైనటువంటి రేటు కోట్ చేస్తారో, ఎవరైతే పోటీ పడతారో, పోటీ పెట్టడం ద్వారానే ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి పోటీతత్వాన్ని తీసేసి ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితిని పక్కన పడేసి వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళకి, వాళ్ళ అనుయాయులకి, వందిమాగదులకి ఈ ఖరీదైనటువంటి భూముల్ని కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏకంగా 33 సంవత్సరాలు లీజ్ ఇచ్చేటటువంటి పరిస్థితి కనపడుతోంది. ఆల్రెడీ సిద్ధమైపోయింది ప్రభుత్వం. ఆక్రమిస్తారు, దాన్ని ఆర్డినెన్స్ ద్వారా స్వాధీనం చేసుకోవచ్చు అనే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. కానీ కోర్టులు గతంలో ఇచ్చినటువంటి తీర్పుల్ని కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం కనపడుతోంది. ఎవరికైనా సరే లీజుకి ఇవ్వాలన్నా, వేలంపాట వేయాలన్నా, భూమి బదిలీ చేయాలన్నా కోర్టు యొక్క అనుమతి తీసుకునే చేయాలి అని చెప్పని చట్టాలు చెప్తా ఉంటే, గతంలో జరిగినటువంటి చట్టాలని, కోర్టు తీర్పుల్ని పక్కన పెట్టి చట్ట సవరణ చేయడానికి ఈరోజు ప్రభుత్వము ఎండోమెంట్స్ శాఖ నోటిఫికేషన్ ఇచ్చి చేసి ముందుకు రావడం అనేది
భూముల్ని కొల్లగొట్టడానికి, భూముల్ని ఇతరులకి బదిలీ చేయడానికి, భూముల్ని తక్కువ లీజులకి ఇవ్వడానికి 33 సంవత్సరాలు పొడిగించడానికి అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాను. బ్రిటన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.